భారతీయ సంప్రదాయంలో 108 సంఖ్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా సిక్కు, బౌద్ధ, జైన మతాల్లోనూ ఈ సంఖ్య ఎంతో విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. జపాన్లో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ, పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ బౌద్ధ సన్యాసులు 108 సార్లు గుడిగంటలు మోగిస్తారు. వేదాల ప్రకారం 108 సంఖ్య సృష్టి ఆదికి ప్రతీక. ఈ సువిశాల సృష్టికి, మనిషికి ఉనికికి ఈ సంఖ్య తార్కాణంగా నిలుస్తోంది. 108 సంఖ్యలో 1 అత్యున్నత సత్యానికి, భగవద్భావనకు సంకేతం. 0 ఈ సృష్టి అంతా 0 అని చెప్పడానికి సంకేతం. 8 అనంతానికి చిహ్నం. ఈ అంకెను 90 డిగ్రీలకు కుడి ఎడమలుగా ఎటు తిప్పినా అది సూచించే చిహ్నం అనంతమే. 1 నుంచి 9 వరకు ఉన్న అంకెలన్నీ 108లోనే ఉన్నాయి. ఆ తరువాత 0 మిగులుతుంది. కంప్యూటర్లు, యంత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నీ ఈ 0 ప్రాతిపదికగా పనిచేస్తాయి. వేదాలు ప్రతిపాదించేది ఈ శూన్యవాదమే. సూర్యగ్రహం భూమి కన్నా 108 రెట్లు పెద్దది. భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరం చంద్రగ్రహ వైశాల్యం కన్నా 108 రెట్లు ఎక్కువ. సూర్యుడి వైశాల్యం 13,92,000 కిలోమీటర్లు. భూమధ్య రేఖ వద్ద భూమి వైశాల్యం 12,756.28 కిలోమీటర్లు. ఈ రెండింటినీ భాగిస్తే 109.11 శేషంగా వస్తుంది. ఇది 108కి బాగా దగ్గరగా ఉన్న సంఖ్య. లెక్కలలో ఉండే చిన్న చిన్న తేడాల వల్ల ఈ భేదం కనిపిస్తుంది. ఇక మరో విధంగా చూసినా ఈ 108 సిద్ధాంతం నిజమవుతుంది. సూర్యుడికి భూమికి మధ్య గల దూరం 14,95,97,870.691 కిలోమీటర్లు. ఈ రెండింటిని ఒకదానితో ఒకటి విభాగిస్తే 107.46 చిల్లర వస్తుంది. దీన్ని దగ్గరి సంఖ్యకు సవరిస్తే 108 అవుతుంది. భూమికి చంద్రుడికి మధ్య గల దూరం 3,84,403 కిలోమీటర్లు. చంద్రగ్రహ వైశాల్యం 3,474 కిలోమీటర్లు. ఈ రెండింటినీ భాగిస్తే 110.65 చిల్లర వస్తుంది. ఇది కూడా 108కి దగ్గరగా ఉండే అంకెగానే పరిగణించవచ్చు. మనకు ఉన్న ఉపనిషత్తులు 108, మనకున్న రాసులు 12, గ్రహాలు 9. ఈ రెండింటిని గుణిస్తే 108 వస్తుంది. ఈ విశ్వానికి 4 దిక్కులు. పాలపుంతలో 27 నక్షత్రాలున్నాయి. ఈ రెండింటిని గుణిస్తే 108 వస్తుంది. ఈ ప్రకారంగా చూసిన మొత్తం తారాపదమంతా ఈ 108లోనే ఇమిడి ఉందని అర్థం చేసుకోవచ్చు. మన కళ్ళు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని 3 కోణాల్లో దర్శించగలవు. 1వ కోణానికి 1 పాయింట్, 2వ కోణానికి 2 పాయింట్లు, 3వ కోణానికి 3 పాయింట్లు ఇచ్చి హెచ్చవేస్తే ఏమవుతుంది? 1 1 అవుతుంది, 2 4 అవుతుంది, 3 27 అవుతుంది. 1 4 27ను హెచ్చవేస్తే 108 వస్తుంది. అంటే మనం కంటితో చూస్తున్న భౌతిక ప్రపంచానికి ఉన్న శక్తి అంతా ఈ 108లోనే ఇమిడి ఉందని తేలుతోంది. 108ని సంఖ్యాశాస్త్ర ప్రకారం కలగలిపితే 9 వస్తుంది. 9 అంకెతో ఏ అంకెనైనా హెచ్చవేసి అంతే మొత్తాన్ని కలిపితే 9 వస్తుంది. ఉదాహరణ, 9ని 3తో హెచ్చవేస్తే 27 వస్తుంది. 2, 7 కలిపితే 9 వస్తుంది. ఈ విశేషాన్ని గమనించిన మన పెద్దలు ప్రతిదీ 9తో హెచ్చవేసే విధంగా తీర్మానించారు. పురాణాలు 18, ఉపనిషత్తులు 108, భగవద్గీతలో అధ్యాయాలు 18. ఇలా ఇంకెన్నైనా ఉన్నాయి. కలియుగ పరిమాణం 4,32,000 సంవత్సరాలు. 4, 3, 2 కలిపితే వచ్చేది 9. ద్వాపర యుగంలో 8,64,000 సంవత్సరాలు. 8, 6, 4 కలిపితే వచ్చే సంఖ్య 18. ఈ రెండింటినీ కలిపితే వచ్చే సంఖ్య 9. త్రేతాయుగంలో సంవత్సరాలు 12,96,000. 1, 2, 9, 6 కలిపితే వచ్చే సంఖ్య 18. ఈ రెండింటినీ కలిపితే వచ్చే సంఖ్య 9. సత్యయుగంలో 17,28,000 సంవత్సరాలు. 1, 7, 2, 8 కలిపితే వచ్చే సంఖ్య 18. ఆరింటిని కలిపితే వచ్చే సంఖ్య 9. మన శరీరంలో 107 బలహీనమైన కేంద్రాలున్నాయి. వీటిని పరస్పరం ముడివేస్తే 108 అవుతాయి. ఒక్కొక్క బలహీనతను పోగొట్టుకోవడానికి ఒక్కొక్క మంత్రంగా 108 మంత్రాలు చదువుతున్నాం. అందుకే మన దేవతల నామావళిలో 108 పేర్లుంటున్నాయి. ఈ బలహీనతలన్నీ అధిగమిస్తేనే మోక్షం పొందటం సాధ్యమవుతోంది. యోగులు, దేవతలు, విద్యావేత్తలు, మార్గనిర్దేశకులకు సూచికగా నిలుస్తోంది. వీరిని స్పృశించి సంస్మరించేందుకే
జపమాలలో 108 పూసలుంటాయి. శివతాండవ స్ఫూర్తితో రూపొందిన భరతనాట్యంలో 108 భంగిమలున్నాయి. యోగాలో చాలా ఆసనాలు శివుని భంగిమల నుంచి పుట్టినవే. కలరిపాయట్టు, కుంఫు వంటి రక్షణాత్మక విద్యలు శివతాండవానికి చాలా సన్నిహితంగా ఉంటాయి. మన శరీరంలో ప్రధానంగా 7 చక్రాలున్నాయి. వీటికి 108 శక్తివంతమైన రేఖలున్నాయి. శ్రీయంత్రంలో 54 అడ్డరేఖలు ఉన్నాయి. ఇవి శివపార్వతుల శక్తికి ప్రతీకులుగా ఉన్నాయి. కనుక ఈ 54 రేఖలను 2తో గుణిస్తే 108 వస్తుంది. గంగానది 9 డిగ్రీల అక్షాంశాలతో 12 డిగ్రీల రేఖాంశాలతో ప్రవహిస్తుంది. ఈ రెండింటిని గుణిస్తే 108 వస్తుంది. ఇలా అనేక విశ్వాల నిగూఢమైన రహస్యమంతా 108 సంఖ్యలోనే ఇమిడి ఉందంటే నమ్మగలమా? అదే వాస్తవం.